హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ సిస్టర్స్ మల్టీ టాలెంటెడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా మంచి వీడియో రాబోతుంది. ఈ వీడియో ఏంటంటే మస్క్ మిలాన్ సీడ్స్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఆ మస్క్ మిలాన్ సీడ్స్ ఒక బెనిఫిట్స్, దాని యూజెస్ అండ్ కొన్ని టిప్స్, ఇంకా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్తో అయితే ఈ వీడియో ఉంది. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందంటే మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఓకే, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మస్క్ మిలాన్ సీడ్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ముసలి వాళ్ళకి చాలా యంగ్ ఫీల్ కలగాలంటే ఈ మస్క్ మిలాన్స్ తింటే చాలా యూజ్ అవుతుంది. యంగ్ ఫీల్ వస్తుంది అనమాట. ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది, యంగ్ లాగా లుక్ వస్తుంది. సో ఫస్ట్ మనం మస్క్ మిలాన్ సీడ్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. నేనైతే మస్క్ మిలాన్ని మధ్యలో కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇదైతే 5 ఫ్రూట్స్ ఒక సీడ్స్. నేనైతే ఇప్పుడు జస్ట్ నైఫ్ తోటి తీసేసుకుంటున్నాను, లేదా మీరు చేతితోటైనా స్పూన్ తోటైనా తీసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం మస్క్ మిలాన్స్ సమ్మర్లో బాగా యూజ్ చేస్తాం కదా. నేను ఆల్రెడీ మస్క్ మిలాన్ జ్యూస్ ఒకటి పెట్టాను, అందులో కూడా మస్క్ మిలాన్ బెనిఫిట్స్ పెట్టాను. ఇప్పుడు మస్క్ మిలాన్ సీడ్స్ ఒక బెనిఫిట్స్ అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇందులో మనం చేతితోటి సీడ్స్ అయితే తీసేసుకుందాం. ఎప్పుడు మస్క్ మిలాన్స్తో వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసాము అనుకోండి, మనం సీడ్స్ అయితే తప్పకుండా పడేస్తూనే ఉంటాం, ఇప్పుడు దాయం కదా. కానీ ఈసారి నుంచి అలా చేయొద్దు. ఈ వీడియో చూసినప్పుడు తర్వాత నుంచి మీరైతే సీడ్స్ని అయితే దాస్తారు. ఎందుకోసం అంటే అంటే చాలా బెనిఫిషియల్ అనమాట. సో ఇప్పుడు అదైతే మనం సీడ్స్ ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ వేసుకొని 24 hours నానబెట్టాలి. అంటే ఒక రోజు వరకు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న పల్ప్ అనేది వచ్చేసి సీడ్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో చూసారు కదా, 24 hours తర్వాత మన సీడ్స్లో ఉన్న వాటర్ని బయటికి వంపేసుకోవాలి. పైనుంచి సీడ్స్ ఏవైతే తేలుతాయి కదా అవి కూడా వంపేసుకోండి. ఎందుకంటే ఆ సీడ్స్ అనేవి ఖాళీగా ఉంటాయి, అందులో ఏటి ఉండదు. సో అది యూజ్ లేని సీడ్స్ అనమాట. లెఫ్ట్ పైకి తేలుతాయి కదా అవన్నీ వంపేసుకోండి. ఇప్పుడు ఈ సీడ్స్ని మనం వాష్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా నొక్కుతుంటూ వాటర్ వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉంటే మనకు పల్ప్ అనేది సీడ్స్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా నొక్కుతూ బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ వాటర్ వంపేయండి. ఈ వాటర్ వంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇందులోకి. చెప్పాను కదా, ఈ సీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి హ్యూమన్స్కి అనేది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోని. సో నేనైతే మళ్ళీ వాటర్ వేసి వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేయడం వల్ల మన మస్క్ మిలాన్ ఫ్రూట్ పల్ప్ అనేది ఏదైనా ఉంటుంది, తన గుజ్జు ఏదైనా ఉంటే అది పోయి మనకి ఈ మస్క్ మిలాన్ సీడ్స్ అనేవి స్టోరేజ్కి యూజ్ అవుతాయి. సో చూసారు కదా, 2 times నానబెట్టుకుంటే 1 time నానబెట్టుకొని 2 times కడుక్కుంటే మన సీడ్స్ అనేవి చాలా బ్రైట్గా నీట్గా క్లీన్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మనం 3 days వరకు మంచి ఎండలోని ఎండబెట్టుకోవాలి. సో చూసారు కదా, ప్లేట్లోని వేసుకొని ఇవి సీడ్స్ అని 5 మస్క్ మిలాన్ సీడ్స్ అనమాట ఇవి. సో చూసారు కదా, 3 days అయిపోయిన తర్వాత మనకు మస్క్ మిలాన్ సీడ్స్ అనేవి ఇలా పొడి పొడిగా చాలా నీట్గా ఉంటాయి. ఈ మస్క్ మిలాన్ సీడ్స్ అనేది మనకి కేక్స్లోని లడ్డూస్లోని దొరుకుతాయి కదా, చాలా బాగుంటుంది. ఫ్రూట్ కేక్స్లోని ప్లమ్ కేక్స్లోని అవి ఉంటాయి ఇవి. సో ఇవి మనకి చాలా బెనిఫిషియల్. ఇది లడ్డూస్కి యూజ్ అవుతుంది. వీటితో లడ్డూస్ చేయొచ్చు, మిల్క్ షేక్ చేయొచ్చు, దీంతో సీడ్స్ తోటి ఏమైనా జ్యూసెస్ తయారు చేయొచ్చు. చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి. బై కమింగ్ వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తాను వీటి గురించి కొన్ని రెసిపీస్, ఓకేనా. అండ్ ఈ రోజుల్లోని చెప్పాను కదా, ముసలి వాళ్ళకి
చాలా ఏజ్ గురించి ఫీల్ అవుతారు, అలా యంగ్గా కనిపించరు. ఈ మధ్యన రోజుల్లోని ఫేసెస్ డల్గా అయిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు యంగ్గా కనిపించాలని చాలా చాలా మెడిసిన్స్ అటు యూస్ చేస్తారు. కానీ అవి ఏమీ అక్కర్లేదు. ఈ మస్క్ మిలన్ సీడ్స్ అనేవి రోజు తింటూ ఉంటే మన ఫేస్ అనేది యంగ్ లుక్ వస్తుంది. ఎందుకోసం అంటే మన సెల్ కవర్ ఏదైతే ఉంటుందో మన బాడీలో చాలా చాలా కొన్ని లక్ష కోట్ల సెల్స్ అనేవి ఉంటాయి. అంటే కణాలు అంటారు కదా, బాడీలో ఉన్న కణాలు ఉంటాయి. అవి ఇందులో ఉన్న విటమిన్ ఏసిఈ, ఈ ఏసిఈ విటమిన్స్ అనేవి ఆ సెల్స్ని రిపేర్ చేసి మన స్కిన్ని యంగ్ లుక్ అయితే ఇస్తుంది. ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. అండ్ ఈ మస్క్ మిలాన్ తినడం వల్ల మన కంటి చూపు, మన విజన్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన బోన్ డెన్సిటీకి యూజ్ అవుతుంది. అంటే మన దుమ్ములు ఏవైతే ఉంటాయో బలగైపోతాయి కదా, అలాంటప్పుడు ఇవి తినడం వల్ల మన బోన్స్ అనేవి గట్టిపడతాయి. అండ్ షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులోనైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటి వల్ల మనకి కార్డియోవాస్కులర్ హెల్త్, అంటే మన హార్ట్కి సంబంధించిన గురించి ఏమైనా డిసీజెస్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డైలీగా తీసుకుంటే ఏదైనా రూపంలో, అంటే లడ్డూస్లో వేసుకొని లేదా దాంతో లడ్డూస్ తయారు చేసి జ్యూసెస్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, లేకపోతే ఇలా పచ్చిగా తిన్నా సరే చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల జలుబు, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ పోయే ఛాన్స్ ఉంది. అండ్ చిన్నపిల్లలకి, కిడ్స్కి స్టమక్ ఏక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా చాలా ఎక్కువగా, అలాంటప్పుడు ఈ సీడ్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఇవి కొంచెం తీసుకుంటే మన స్టమక్ అనేది ఫుల్ అయిపోయి తక్కువ తినాలనిపిస్తుంది అప్పుడు వేరే ఏవైనా తిన్నప్పుడు. అందుకోసం ఈ సీడ్స్ అనేది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఈ సీడ్స్ని మనం యూస్ చేయాలి డైలీ లైఫ్లో. రోజు తింటూ ఉంటే మన బాడీ అనేది మంచి హెల్త్తో డెవలప్ అవుతుంది. నేను చెప్పినట్టు ఈ వీడియోలోని చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ లైఫ్లో తప్పకుండా రోజు ట్రై చేసి చూడండి, మంచి ఇంప్రూవ్మెంట్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఈ రెసిపీ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తే మా ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం.